ఈ రోజుల్లో చాలామంది పాపములోనే పొర్లాడుతూ ఉన్నారు, పాపములోనే దొర్లాడుతూ ఉన్నారు, పాపమును జుర్రుకుంటూ ఉన్నారు, పాపములోనే వారి జీవితాలను ఇదిగో దేవుని బిడ్డలారా నాశనం చేసుకుంటూ ఉన్నారు. ఈరోజు ప్రభువు నిన్ను పిలుస్తూ ఉన్నాడు. దేవుని బిడ్డలారా, షులమితి రమ్ము అని పిలుస్తూ ఉన్నాడు. అనగా సంఘాన్ని దేవుడు పిలుస్తున్నాడు. సంఘమా రమ్ము అని దేవుడు పిలుస్తూ ఉన్నాడు. సంఘమా తిరిగి రమ్ము అని దేవుడు పిలుస్తూ ఉన్నాడు. నా దేవుని బిడ్డలారా, ఈరోజు మధ్యాహ్న కాలములో మందిరానికి వచ్చి చక్కగా కూర్చున్నారు, కానీ మీ హృదయాంతరంగంలో దేవునికి ప్రాముఖ్యత ఉందో లేదో మిమ్మల్ని మీరే పరీక్షించుకోవాలి. దేవునికి ప్రథమ స్థానాన్ని ఇస్తున్నావా? దేవునికి ప్రాముఖ్యమైనటువంటి స్థానాన్ని ఇచ్చి దేవుని నామాన్ని గొప్ప చేసే వారంగా ఉన్నావా? దేవుని బిడ్డలారా, దేవునికి ప్రాముఖ్యతనివ్వకుండా నువ్వు దేనికి ప్రాముఖ్యతనిచ్చినా నువ్వు విగ్రహారాధికుడివి. నువ్వు దేవుణ్ణి పూజించట్లేదు, దేవుణ్ణి ప్రేమించట్లేదు, దేవుని ఆరాధించట్లేదు. విగ్రహారాధన చేస్తున్న వారు, దేవుని వాక్యం చెబుతుంది, విగ్రహారాధికులు, మాంత్రికులు, నరహంతకులు, దేవుని బిడ్డలారా అబద్ధికులు, మోసగాళ్ళు మండుచున్న అగ్నిగుండంలో వేయబడతారని వాక్యం చెబుతూ ఉంది. ఆ దేవుని బిడ్డలారా, ఈరోజు పగటి కాలపు వేళలో దేవునికి ప్రాముఖ్యతనిచ్చే వారంగా మనం